హాయ్ అండి. రోజైతే నైవేద్యాలు అయితే పెడుతున్నా. మేమైతే పప్పు బూర్లు కూడా వేస్తున్నాం అనమాట. గీత వచ్చి బూర్లు అయితే వేస్తున్నది. ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా అయితే వచ్చినాయి. వేసే విధానం అయితే చూపిస్తామండి. చూడండి, ఒక్కొక్క పూర్ణానికి అలా పిండి అంటుకునేలాగా పచ్చెనగపప్పు 1/2 కేజీ, బెల్లం 1/2 కేజీ, ఒక కొబ్బరి చెక్క అయితే వేసి పూర్ణం కింద చేసుకున్నాం అనమాట. ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసులు బియ్యం పిండి అయితే వేసామన్నమాట. చాలా బాగా అయితే వచ్చినాయండి. చూడండి, అలా పూర్ణం అంటించుకోవాలన్నమాట. చూడండి, నూనె మరిగేకి వేసుకుంటే మనకి బూర్లు అయితే వచ్చేస్తాయి. ఈ రోజైతే గీత అయితే వేసేస్తున్నదండి బూర్లు. ఇంకా నన్ను వేయొద్దని పట్టుకుంది. నేను కూడా వాళ్ళకి పని వస్తుందని వేస్తున్నాం. నేనైతే పక్కనే ఉన్నాను అనుకోండి. పొయ్యిగాడు కదా, మనం కూడా ఉండాలి. వాళ్ళు చేస్తారని మనం అయితే వెళ్ళకూడదు. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కదా, అందుకే వాళ్ళకి చెప్తున్నాను అనమాట పని. రమ్య కూడా వచ్చేస్తున్నది నేను చేస్తానని. వాళ్ళకి భలే సరదాగా అయితే ఉందండి ఈ పిండి వంట. చూడండి, బూర్లు అయితే వేగిపోయినాయి, తీసేసుకుంటున్నాం. అలాంటి నూనె వారదేవుకోవాలి. చూడండి ఎన్ని బూర్లు వచ్చినాయో. చాలా టేస్టీగా అయితే వచ్చినాయండి. మీకు కొలతలు కావాలంటే కామెంట్ అయితే పెట్టండి. ఎవరికైనా కొలతలు చాలా బాగా వచ్చినాయి. బూర్లు అయితే తయారైపోయినాయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మా ఛానల్ అయితే చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే చూడండి.